యానాదులకు రాజకీయ ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని, కూటమి ప్రభుత్వం వస్తే యానాదులు కార్పొరేషన్ ఏర్పాటు చేసి భూములిచ్చి అభివృద్ధి పరుస్తామని ఆనాడు కూటమి నేతలు వాగ్దానం ఇచ్చారని దాన్ని నెరవేర్చాలంటూ యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు మెలికా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షునిగా చౌటూరు సీనయ్యను ఎంపిక చేశారు. సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మెలికా శ్రీనివాసులు, చౌటూరు సీనయ్య, ఇండ్ల రవి, సత్యవతి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, జయలక్ష్మి, గంగాధర్, వెంకటేశ్వర్లు, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు మెలికా శ్రీనివాసరావు. నేను యానాది మహానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెన్నెలకంటి రాఘవయ్య గారి యొక్క మెమోరియల్ హాల్ నందు ఈ యొక్క జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు మా యానాది మహానాడు టీం ముఖ్య లీడర్ అందరూ వచ్చారు. ముఖ్య లీడర్ సర్వసభ్య సమావేశం జరిపి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన లీడర్లతో ఈ జిల్లా అధ్యక్షుడిని కానీ, ఈ జిల్లా మహిళా మండలి కమిటీని కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం దగ్గర నుంచి అనంతపురం వరకు 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. నేటికి కడు పేదరికంలో ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు. గత ప్రభుత్వంలో యాత్రకి బాపట్ల కార్పొరేషన్ ఇస్తాను, అలాగే 10 లక్షల మంది పైనే ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ ఇస్తాను, అలాగే బ్యాంకుతో సంబంధం లేకుండా మిమ్మల్ని లోన్లు ఇచ్చి మిమ్మల్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చున్నారు. ఆయన 5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, ఎలాంటి హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రచారంలో కందుకూరులో ప్రత్యేకంగా యానాదుల గురించి మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే యానాదులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తాము, అలాగే ఒక భూముల గురించి కూడా, గిరిజన భూముల గురించి కూడా ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఆ భూములు ఖచ్చితంగా బ్యాంకుతో రుణాలు కానీ అన్ని విధాలుగా చేస్తామని మాట ఇచ్చున్నారు. మరి మీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రిగా నేను ఒకటే అడుగుతున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేశారు, మీరు కూడా అలా చేస్తారా? మిమ్మల్ని నమ్ముకొని మేము హామీని నమ్ముకొని మేము ఈరోజు 199 మంది కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి మీ యొక్క అధికారం రావడం కోసం మేము గెలుపులో భాగంగా మేము ఒక భాగస్వాములు అయ్యాం. మమ్మల్ని గుర్తించండి. ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరంటే ఫస్ట్ యానాదులే. పొలాల్లో ఎలుకలు పట్టుకుంటూ, పాసి పనులు చేసుకుంటూ, చిత్తు పేపర్లు ఏరుకుంటూ బతుకుతున్నారు మా జాతి, యానాది జాతి. మీరు గుర్తించండి ముఖ్యమంత్రి గారు, మీకు విన్నవించుకుంటున్నాం. మీరు ఏదైతే మీ యొక్క సంకల్పంలో చెప్పారో, యానాది కార్పొరేషన్ ఇస్తానని చెప్పారో, అది ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుతున్నాం. నా పేరు ఇండ్ల రవి, గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున నెల్లూరులోని శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారి మెమోరియల్ హాల్ నందు యానాది మహానాడు జరిగింది. ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో శ్రీ చౌటూరు శ్రీనివాసుల్ని, పటేల్ నగర్ నివాసి అయినటువంటి శ్రీ చౌటూరు శ్రీనివాసుల్ని ఏకగ్రీవంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషించదగినటువంటి విషయం. అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా వారు ఇంకా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు. ఇప్పటికి కూడా కడు దుర్భర స్థితిలో యానాదులు నివాసం ఉంటున్నారు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో. నమస్తే సార్, నా పేరు బాపట్ల సత్యవతమ్మ. నేను ఇదివరకు జిల్లా యానా సమ్మక్క అధ్యక్షురాలుగా పనిచేసాను. ఇప్పుడు యానాది మహానాడు సంఘం ఈ కమిటీలోకి నేను చేరటం అయింది, జిల్లా అధ్యక్షురాలుగా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా. ఇప్పుడు ఒకటే డిమాండ్ సార్, ఆ రోజు కోవూరు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మీకు యానాదులకి ఒకటి ఎస్టీ కార్పొరేషన్ ఏర్పంచుతానన్నారు. అది ఇంకా మాకు జరగలేదు. తర్వాత మా యానాదుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మండలాల్లో, జిల్లాల్లో మాకు తెలుసు. మా భూములు మాకు మీరు ఇవ్వాలని కలెక్టర్ గారిని కూడా మేము కోరుకోవటం అవుతుంది. తర్వాత రెండోది, అందరికీ నమస్కారం. నా పేరు చౌటూరు శ్రీనివాసులు, పటేల్ నగర్ యానాదుల సంఘం, బెడలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను యానాదులు పడుతున్న కష్టాలపై నేను ప్రతిరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. ఇది గుర్తించిన వారు నన్ను గుర్తించి ఈ జిల్లా అధ్యక్షులుగా చేర్చుకోవడం జరిగింది.
వారు నన్ను నమ్మి ఈ జిల్లా అధ్యక్షునిగా చేర్చడం వల్ల దానికి నేను వాళ్ళకి అనుగుణంగా ఈ మన యానాదులకు అందరికీ నేను సేవ చేసుకుంటానని తెలియజేయడం జరుగుతుంది.